వచ్చింది కానీ ఎవరు కూడా తెలియదు అలా సైన్ చేసి సైన్ ఏమో కూడా తెలియదు. ఎంఆర్ఓ ఆఫీస్లో రిజిస్టర్లో మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని గారు మరి ఒక దొంగ పట్టాలు సృష్టించి ప్రజలను మోసం చేస్తున్నటువంటి విషయం పైన రెవెన్యూ అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా కూడా కనీసం పట్టించుకోవట్లేదు. నిన్న ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీరు ఇచ్చినటువంటి పట్టాలకి శాంటిటీ ఏమైనా చూపించండి అని చెప్పినా కూడా వాళ్ళు సరైనటువంటి చూపించకుండా అక్కడ కేవలం స్ట్రీట్ ఫీల్డ్ అనో లేదంటే దాని మీద వచ్చి నెంబర్ వేసేసి ఇచ్చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ నెంబర్ కానీ డేట్ కానీ దాని మీద స్టాంప్ కానీ ఏమీ లేదని చెప్పి మేము అడిగినా కూడా దానికి సమాధానం చెప్పకుండా స్టాంప్ లేకపోతే అది పనికిరాదని చెప్పారు. సాక్షాత్ ఎంఆర్ఓ గారు చెప్పడం కూడా జరిగింది. మరి నిన్న జేసీ గారిని కలెక్టర్ గారిని కూడా మేము మాట్లాడడం జరిగింది. మరి ఇప్పటివరకు కూడా ఎటువంటి యాక్షన్ లేదు. ఆయన రోజు ఆ కొడుకుని అమలు ఎక్కించుకోవడం కోసం రకరకాలుగా ఎత్తుదల చేస్తున్నాడు. దాని మీద వాళ్ళ ఎలక్షన్ కమిషన్ గారు కలిసి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రెవెన్యూ అధికారులు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఇమీడియట్గా దాన్ని ఆపమని చెప్పి మేము ఆదేశిస్తామని చెప్పారు. ఖచ్చితంగా న్యాయం జరిగిన పక్షంలో మరింత ప్రభుత్వం చేస్తామని కూడా తెలియజేస్తూ ఇంత దిగజారాల్సినటువంటి అవసరం ఉందా? ఇటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ చెత్త ఎమ్మెల్యేని చెత్త మరి నాయకుని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుతాం.